శతమానం భవతి. నీలిమా, మరికొద్దిసేపట్లో భానుని కలవబోతున్నాం. దగ్గరికి వచ్చేసాను నీలిమా. భాను ఫోన్ ఎక్కడైతే ఉందో అక్కడికి దగ్గరలోనే ఉన్నాం మనం. ఇంకా సేపట్లో భాను నేను చూస్తాను. నా భాను నాకు కనపడుతుంది. తను మనకెందుకు దూరంగా ఉంటుందో మనకి తెలుస్తుంది. మళ్ళీ మేమిద్దరం హ్యాపీగా ఉంటాం. మనందరం కలిసి మన ఇంటికి వెళ్ళిపోతాం. నీకు ఎదురు పడితే నీకు సంతోషమేమో కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది కార్తీక్. నేనేంటో భానుకి తెలుసు. ఇప్పుడు ఆ విషయం మీకు చెప్పిందంటే మీ ఇంట్లో నాకు స్థానం ఉండదు. అందుకే భాను కనిపించకూడదు. కానీ ఎలా తప్పించాలో అర్థం కావటం లేదు. కార్తీక్, ఆ ఫోన్ లేవు. నావిగేషన్ నేను చూసి చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి. అలాగే. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం. ముందు రైటా లెఫ్ట్ చూడు. ముందు లెఫ్ట్కి వెళ్ళాలి. అదేంటి, మనం రైట్కి కదా వెళ్ళాలి? లేదు లేదు, లెఫ్ట్ చూపిస్తుంది. షూరా? షూర్ షూర్. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం గం మూలాధరం శంభో శంకరం వందే హం శివం వందే అభయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురగురుం పారి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం. కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం. ఓసి నీ నోట్లో పంచదార పోయా? ఏంటి ఊర్మిళ, నువ్వు అనేది నిజమా? అవునమ్మమ్మా, నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? అది కూడా ఈ విషయంలో. ఎన్ని రోజుల నుంచి అందరం ఎదురు చూస్తున్నాం. ఎన్నాళ్ళైంది మనం ప్రశాంతంగా ఉండి కంటిన్యూస్ గా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని. అలాంటి విషయం గురించి నేను కళ్ళు కూడా అబద్ధం చెప్పనమ్మమ్మా. కార్తీక్ ఫోన్ చేశాడమ్మమ్మా. భాను ఫోన్ ఆన్ అయిందట. కార్తీక్ నీలిమ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. భానుని వాళ్ళు చూస్తారు. ఆ మాట వినగానే నాకెక్కడ లేని సంతోషం వచ్చింది. అందుకే మీకు చెప్తున్నాను. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు మమ్మీ. వదిన ఇంటికి వచ్చేస్తుందంటే అంతకన్నా ఆనందం ఇంకే ఉంది. చిలుమా, ఏంటి తెలియదు అనేది? భాను వచ్చేస్తుందా? అవునన్నయ్యా, ఎన్ని రోజులు భాను ఫోన్ ఎక్కడుందో తెలియక అందరం ఇబ్బంది పడ్డాం కదా. ఆ ఫోన్ ఆన్ అయిందట. సిగ్నల్ కూడా ట్రేస్ చేశారట. భగవంతుడా, నువ్వున్నావయ్యా. ఖచ్చితంగా నువ్వు ఉన్నావు. కార్తిక్ నీలిమ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఇక భాను మన ఇంటికి వచ్చేసినట్టే అన్నయ్య. నా కోడలు నా ఇంటికి వచ్చేస్తుంది. నా ఇంటి మహాలక్ష్మి నా ఇంటికి వచ్చేస్తుంది. మరి ఇంకా అలా ఉన్నావేంటి ఊర్మిళ? భానుకేం కావాలో మీరు చూడండి. నేను వాసు వెళ్ళి నా కోడలను తీసుకొస్తాం. నేను కూడా వస్తాను మావయ్య. భానుని చూడాలని నాకు కూడా ఆశగా ఉంది. తనని తీసుకురావడానికి నేను వస్తాను. మీరే కాదు, ముందు నా కోడల్ని నేను చూడాలి. తనతో నేను మాట్లాడాలి. నా వల్ల బాధపడే కదా తన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తిరిగి నేను మాట్లాడతాను అంటేనే ఎంతో సంతోషంతో బయలుదేరింది. అలాంటి మనిషికి ఏవైందో తెలియక ఇదిగో ఇన్నాళ్ళు కనిపించలేదు. అందుకే నా కోడలి ముందు నేను చూడాలి. తనతో మనసారా నేను మాట్లాడాలి. నేను కూడా వస్తాను. అందరూ వెళ్ళిపోతే మేం మాత్రం ఏం చేస్తాము? భానుని చూడాలని మాకు కూడా ఉంది. మేం కూడా వస్తాము. అవును మమ్మీ, అందరం కలిసే వెళ్దాం. వదిన్ని సాదరంగా ఇంటికి తీసుకొద్దాం. సరే, అలాగే వెళ్దాం. అందరం కలిసి భానుకి మంచి వెల్కమ్ చెప్దాం. తొందరగా బయలుదేరదు చెల్లమ్మ. సరే పదండి.
ఏరా గణపతి, నేను మీ సార్ కనిపించారు. నువ్వు సరిగ్గా చదవడం లేదని చెప్పారు. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళడం లేదా? అదేం లేదు నాన్న, నేను రోజు వెళ్తున్నాను. సార్కే జ్వరం వచ్చి ఈ మధ్య 2-3 రోజులు స్కూల్కి రాలేదు. అందుకని నీకు అలా చెప్పుంటారు. అబద్ధాలు చెప్పావంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు స్కూల్ ఎగ్గొట్టి పిల్లలతో ఆడుతున్నావని మీ సార్ చెప్పారు. ఇంకోసారి స్కూల్కి వెళ్ళలేదని తెలిస్తే చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త. అలాగే నాన్న. అయ్యా, మిమ్మల్ని ట్రస్టీ గారు పిలుస్తున్నారు. వస్తున్నా. గణపతి, నువ్వు ఇక్కడే కూర్చో, ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను. అలాగే నాన్న. ఫోన్ ఇలా ఇవ్వు. చెప్పండి అసయ్య గారు. సార్ మీరు లొకేషన్కి రీచ్ అయ్యారా? లేదు సార్, ఇంకా వెళ్తూనే ఉన్నాం. కాస్త దూరంగా ఉన్నట్టు చూపిస్తోంది. అదేంటి సార్, మీరున్న ప్లేస్కి ఆ లొకేషన్ ఉన్న ప్లేస్కి ఎంతో దూరం లేదు. ఈ పాటికి మీరు వెళ్ళిపోయి ఉంటారనుకున్నానే. ఇంకా వెళ్ళకపోవడం ఏంటి సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు లొకేషన్ పంపించారు కదా సార్, ఆ నావిగేషన్ని ఫాలో అవుతూనే వెళ్తున్నాం. ఇంకా దూరంగా ఉన్నట్టే చూపిస్తోంది. నావిగేషన్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి ముందు చెక్ చేసుకోండి సార్. ఈ పాటికి మీరు వెళ్ళిపోయి ఉంటారని నేను మీకు ఫోన్ చేశాను. ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకోండి సార్. ఓకే సార్, నేను చెక్ చేసుకుంటాను. ఏంటి నీలిమా, నావిగేషన్ రివర్స్లో ఉందేంటి? అది కార్తీక్, ఫోన్ నీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను కదా, పొరపాటున నేను రివర్స్లో పట్టుకున్నట్టున్నాను. అందుకే పైకి చూపించాల్సిన మార్క్ కిందకి చూపిస్తుంది. రివర్స్ అయినట్టుంది కార్తీక్. ఐఎమ్ సారీ కార్తీక్, కంగారులో నేను చూసుకోలేదు. పోనీ కార్తీక్, ఇప్పుడు నేను కరెక్ట్గా చూస్తాను. ఇటివ్వు. అక్కర్లేదు, నేనే చూసుకుంటానులే. నీ వల్ల ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? సారీ కార్తీక్. మురారి, నువ్వేం టెన్షన్ పడకు. ఎక్కడున్నా వెతుకుదాం, ఎలా అయినా తెలుసుకుందాం. తన దగ్గర తన ఫోన్ కూడా లేదు బావా. ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. మన మనిషి మనకి చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఏమనుకోవాలి? తను వెళ్ళిపోయింది, సరే తిరిగి వస్తుందిలే అని వదిలేసి మనం రిలాక్స్డ్గా ఉండలేం కదా. వెతకాలి బావా, రాధని ఖచ్చితంగా కనిపెట్టాలి. నాకు నమ్మకం ఉంది బావా, మన ఊరి అమ్మవారు ఖచ్చితంగా రాధ ఎక్కడుందో నాకు చూపిస్తుందని నమ్మకం నాకుంది. జయగారు చెప్పిన ఊరు ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ఆ ఊరు ఎక్కడుందో ఎవరిని అడగాలి? ఇక్కడ ఎవరినైనా అడిగితే తెలుస్తుందో లేదో. రాధమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? అది అది నేను ఆయన గుడికొచ్చాము. అవునా? మరి మురారి బాబు కనపడలేదు? తను లోపల గుళ్ళో ఉన్నారు, నేను బయటకొచ్చాను అంతే. అవునా? అయినా గుడికొచ్చినప్పుడు శుభ్రంగా మీ జంట ఇద్దరూ వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కదమ్మా. ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళి పెట్టుకోవచ్చా? నువ్వు లోపలికి వెళ్ళు. పర్వాలేదు, నేను ఆల్రెడీ దండం పెట్టుకున్నాను. ఆయన పూజ చేసుకొని వస్తానన్నారు. మీరు వెళ్ళండి. అదేంటొదినా, రాధమ్మతో మనం మాట్లాడుతుంటే తను మన నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుందేంటి? అయినా నీకు అర్థం కాలేదా? రాధమ్మ ఇంట్లో కనిపించటం లేదని ప్రొద్దున్నే వాళ్ళ ఇంట్లో అందరూ వెతుకుతున్నారు.
ఊళ్ళో కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి మనం తన్ను చూసేసాం కాబట్టి మనకు అబద్ధం చెప్తుంది. ఊళ్ళో ఎవరికి చెప్పకుండా వచ్చింది కదా. మరి ఇప్పుడేం చేద్దాం? ఏం చేస్తాం? మురారి బాబు రాధమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. వెంటనే మురారి బాబుకి ఫోన్ చేసి విషయం చెప్పు. హలో మురారి బాబు, నేను గుడివీధి లక్ష్మమ్మని. అక్క, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, తర్వాత మాట్లాడినా. నువ్వే పని మీద వెళుతున్నావో నాకు తెలుసు బాబు. రాధమ్మను వెతుకుతూ వెళుతున్నావు కదా? నీకెలా తెలుసక్క? రాధమ్మ ఇక్కడే ఉంది బాబు. మన పక్క ఊర్లో ఉన్న గుళ్ళోని రాధమ్మను చూశాను. అడిగితే మీ ఇద్దరూ కలిసి గుడికొచ్చామని చెప్పింది. పొద్దుట్నుంచి రాధమ్మ ఊళ్ళో కనిపించట్లేదని మీరు వెతుకుతున్నారని తెలిసింది బాబు. అందుకే మీకు ఫోన్ చేశాను. ఇప్పుడు తను ఈ గుళ్ళోనే ఉంది బాబు. మీరెక్కడున్నా తొందరగా రండి. చాలా మంచి విషయం చెప్పావక్క. మేము దగ్గరలోనే ఉన్నాం, వచ్చేస్తున్నాం. రాధ ఎక్కడికి వెళ్లకుండా మీరే కొంచెం కనిపెట్టుకుని ఉండండి. సరే బాబు, మేము చూసుకుంటాం. మీరు తొందరగా రండి. అలాగే అక్క. చెప్పాను కదా వదినా, రాధమ్మ ఇంట్లో చెప్పకుండా వచ్చిందని. మురారి బాబు వస్తున్నారా? వస్తున్నాడు. తను వచ్చే వరకు రాధమ్మను మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. సరే పద. బావా, రాధ ఎక్కడుందో తెలిసింది. తొందరగా వెళ్ళు మురారి. అమ్మయ్య, వాళ్ళు నన్ను చూడలేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రామభద్రపురం ఊరు గురించి ఎవరినైనా అడుగుదాం. వీళ్ళేంటి ఇక్కడున్నారు? నేనెవరికి చెప్పకుండా వచ్చేసినట్టు వీళ్ళకి తెలిసిందా? ఇప్పుడు నేను బయటకు వెళ్ళానంటే వీళ్ళు నన్ను ఫాలో అవుతారు. ఇంకో దారేమైనా ఉందేమో కనుక్కోవాలి. పద. నువ్వు చెప్పినట్టుగా ఆ రాధ అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది మళ్ళీ తిరిగి రాదనే ఆనందంలో నేనున్నాను. కానీ అమ్మమ్మ ఆ రాధ వెళ్ళిపోయినందుకు బాధపడుతోంది. తనని ఎలాగైనా కనిపెట్టి తీసుకొస్తాను అని మావయ్య వెళ్ళాడు. సాయంగా నాన్న కూడా వెళ్ళారు. అది మళ్ళీ తిరిగి వచ్చేస్తుందంటావా? వెనక్కి తిరిగి రాదు. ఒకసారి దాన్ని పంపించాను, 6 నెలల వరకు రాలేదు. అప్పుడు దానికి స్పృహ ఉంది. అది ఎవరో దానికి తెలుసు. అలాంటప్పుడే తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు దాని పేరే దానికి తెలీదు. నేను చెప్పిన మాటలు విని గుడ్డిగా నమ్మి వెళ్ళిపోయింది. ఇంకా ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వు భయపడకు. గణపతి, నాన్న వస్తున్నాను. తొందరగా రా. ఏంటి నాన్న? ఏంట్రా కూర్చొని ఏం చేస్తున్నావు? హలో 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 భాను, మాట్లాడు భాను. నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు మాట్లాడట్లేదు భాను? భాను, నేను నీ దగ్గరకు వస్తున్నాను భాను. నువ్వెక్కడున్నావు? మొన్నేమో స్కూల్కి వెళ్తున్నానని చెప్పావు. హలో, స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి ఒక్క వెళ్తున్నావు? నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను.
భాను హలో. అది నీ ఫోనే కదా, నువ్వు ఫోన్ మర్చిపోయావు. నీకోసం ఎవరో ఫోన్ చేస్తున్నారు. మా అంకుల్ ఫోన్ చేశాడు. నేను ఇంటికెళ్ళి మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేసి కూడా ఎవరు మాట్లాడడం లేదు. అసలు భాను ఎక్కడుంది, ఎలా ఉంది, ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా, భాను మాత్రం కనిపించకూడదు. భాను ఆచూకీ దొరకకూడదు. తను ఎదురైందంటే నా భవిష్యత్తు తలకిందులవుతుంది. బాబు, నీకు రామభద్రాపురం ఎక్కడుందో తెలుసా? నాకు తెలీదండి. ఎస్ఐ గారు, నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, కానీ మాట్లాడటం లేదు. ఫోన్ కట్ చేస్తున్నారు. అదేంటో అర్థం కావడం లేదు. నేను చెప్పాను కదా సార్, మీరు ఫోన్ చేయొద్దు, ఆవిడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలీదు అని. కాకపోతే లొకేషన్ ఎగ్జాక్ట్ ఖచ్చితంగా గుళ్ళోనే చూపిస్తుంది. ఆ ఫోన్ ఇక్కడే ఉంది. మనం చాలా తెలివిగా పట్టుకోవాలి. పొరపాటున ఏమైనా కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉంటే తన ప్రాణానికి ప్రమాదం రావచ్చు. మీరు మళ్ళీ ఫోన్ అయితే రింగ్ చేయకండి. వెళ్దాం పదండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? మీకు రామభద్రాపురం వెళ్ళడానికి దారి తెలుసా? తెలుసమ్మా, అది ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడి బయటకు వెళ్తే డైరెక్ట్ బస్సులు దొరుకుతాయి, వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అక్క, రాధ ఎక్కడుంది? రాధ బయటికైతే వెళ్ళలేదు కదా? లేదు, గుళ్ళోనే ఉంది. బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే మేము తనను చూస్తున్నామని అనుమానం వచ్చింది. అందుకే గుళ్ళోనే తిరుగుతుంది. అవునా? మేము కూడా తన్నే ఫాలో అవుతున్నాం. ఇందాక అటు పక్కకు వెళ్ళింది. సరే పదండి చూద్దాం. పదండి. ఏంటి సార్, భాను ఇక్కడే ఉంది అన్నారు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, మళ్ళీ ఫోన్ రింగ్ చేద్దాం. ఫోన్ రింగ్ అయితే తెలుస్తుంది కదా. అదే కరెక్ట్ అనిపిస్తుందండి. గుడిలో జనం కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఎక్కడో ఉంటారు. పదండి, మనం అటు వెళ్ళాక ఫోన్ చేద్దాం. సరే రండి, పదండి. ఈ ఫోన్ ఎక్కడిదిరా? ఇంత కాస్ట్లీ ఫోను నీకెక్కడి నుంచి వచ్చింది? మర్యాదగా చెప్పు, లేదంటే చంపేస్తాను. అందుకేనా గుడికి రమ్మంటే రాను, బయట పని ఉందని చెప్తున్నావు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, లేదంటే మాత్రం నా సంగతి తెలుసు కదా. లేదు నాన్న, అసలు ఈ ఫోను
భార్య ఫోన్. ఈ ఫోన్ నీ దగ్గర ఉందేంటి? ఈ ఫోను ఇది సార్ మిస్సెస్ది. అబద్ధం చెప్పావంటే ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. చెప్పు, ఈ ఫోన్ నీకు ఎలా వచ్చింది? ప్లీజ్ ఎస్ఐ గారు, తను చిన్నపిల్లాడు కదా, తనని ఎందుకు బెదిరిస్తారు? బాబు, నానా చెప్పమ్మా, ఈ ఫోన్ నీకు ఎక్కడిది? ప్లీజ్ నాకు చెప్పు. ఈ రోజు స్కానింగ్కి తీసుకెళ్లాలని చెప్పాను కదా, రాధతో మాట్లాడావా? రాత్రి చెప్పాను. రేపు సిటీకి మనం స్కానింగ్కి వెళ్ళాలి అని తనని ముందే ప్రిపేర్ చేశాను. తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఇస్తాను. రాధ ప్రెగ్నెన్సీ రిపోర్టు ఇక్కడ డెస్క్లో పెట్టాం కదా, కనిపించడం లేదు. తన రిపోర్ట్స్ అన్ని ఫైల్ చేసి ఇమ్మన్నారు కదా, ఆ ఫైల్లోనే ఆ పేపర్ కూడా పెట్టిచ్చేశాను. అది రాధ రూమ్లోనే ఉంది.